సహోదర మహాశయులారా, ఖుర్బానీ ద్వారా మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాము? అయిపోయిందా ఖుర్బానీ? మీరు జంతువును జుబా చేస్తున్నప్పుడు మీ మధ్యలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగం గుర్తుకు వచ్చిందా? మీరు జంతువును జుబా చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి సహనం గుర్తుకు వచ్చిందా? మీరు జంతువును జుబా చేస్తున్నప్పుడు హాజరా అలైహిస్సలాం గారి శిక్షణ, తమ కుమారునికి అత్యున్నతమైనటువంటి శిక్షణ ఇవ్వడం అనే విషయం గుర్తుకు వచ్చిందా? మీరు ఖుర్బానీ ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఏకేశ్వరవాదం, ఏకత్వం సందేశం గుర్తుకు వచ్చిందా? గుర్తుకు వచ్చినట్లయితే మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. దాన్ని మీ నరాన జీర్ణించుకోవాలి మరియు వాటి పట్ల స్థిరత్వం నిలకడగా కలిగి ఉండాలి. ఇదే అసలైన సందేశం, ఖుర్బానీ ఇచ్చే సందేశం. ధర్మం కోసం అంటే సత్య సందేశాన్ని ప్రజల వరకు చేర్చడంలో వచ్చే అన్ని కష్టాలపై, వచ్చే అన్ని ఇబ్బందులపై సహనం వహిస్తామని, అదేవిధంగా సత్య మార్గంలో నడవడంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా నిలకడగా ఉంటామని మనకు ఈ ఖుర్బానీ ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఆ సందేశాన్ని మన నరాన జీర్ణించుకోవాలి. అప్పుడే ఖుర్బానీ యొక్క సార్థకత, ఖుర్బానీ యొక్క ప్రత్యేకత అనేది మనకు తెలిసి వస్తుంది. దాని యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.